మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 3 హోలీ పౌర్ణమి. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి అని కూడా అంటారు. ఈ హోలీ పౌర్ణమి రోజు గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది చాలా పవర్ఫుల్ గనుక ఈ అద్భుతమైన రోజున మీకు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీకు ఉన్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి బంగారము, భూములు కొంటూనే ఉంటారు. అంతేకాదు, మీ బంగారం తాకట్టులో ఉంటే దాన్ని విడిపించుకోగలుగుతారు. మీకు ఉన్నటువంటి ప్రతి కష్టము, నష్టము కూడా తీరిపోతుంది. ఈ గ్రహణం రోజున చేసే మందార చెట్టు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మీ జాతకాన్ని మీ యొక్క తలరాతనే మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గా గ్రహణం రోజు అంటే గ్రహణ సమయంలో ఈ పరిహారం చేసుకోండి. ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలు పోతాయి. మీరు బంగారము, భూములు కొనే యోగాలను పొందుతారు. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మార్చి 3వ తేదీన మధ్యాహ్నము 3:20 ఈ గ్రహణం ప్రారంభమై రాత్రి 6:47 వరకు ఉంటుంది. కానీ మనకు మాత్రం సాయంత్రం 6:10 నుండి 6:47 వరకు మాత్రమే ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కనుక ఈ గ్రహణ సమయంలో ఆలయాలన్నీ క్లోజ్ చేసేస్తూ ఉంటారు. మనం మన పూజ గదిని కూడా క్లోజ్ చేసేయాలి. అంటే పూజ గదిలో దర్బలను వేసి క్లోజ్ చేసుకోవాలి, లేదా వస్త్రంతో తెరలాగా వేసుకోవాలి. అలాగే ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ను తినకూడదు. అది త్వరగా అరగదు కనుక నాన్ వెజ్ అవాయిడ్ చేసేయండి. అంతేకాదు, ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు. సాయంత్రం 5 లోపు అందరూ ఆహారం తినేయాలి. 5 తర్వాత ఇక ఏమీ తినకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో ఆకలి వేస్తే కేవలం ఫ్రూట్స్ తినాలి. రాగి చెంబులో నీటిని ఏర్పాటు చేసుకుని ఆ నీటిలో తులసి దళం వేసుకుని త్రాగవచ్చు. ఇది కేవలం గర్భవతులకు మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న వారందరూ కూడా సాయంత్రం 5 తర్వాత ఆహారం తినకూడదు. రోగ పీడితులు, పిల్లలు, చంటి పిల్లలు ఈ గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, తప్పేమీ కాదు. గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాల ప్రభావం వల్ల మానవుని ఆరోగ్యం పాడవదు. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఎవరూ, ముఖ్యంగా గర్భవతులు, చిన్నపిల్లలు గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదు. గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా పెట్టుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది. గ్రహణ ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జన చేయాలి. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయంలో ఇష్టదేవత మంత్రజపం చేయాలి. గ్రహణ సమయంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దర్బలను వేయాలి. గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానం, విడిచినప్పుడు విడుపు స్నానం కూడా చేయాలి. లేదు, అర్ధరాత్రి టైంలో మేము స్నానాలు చేయలేము అనుకునేవారు మరునాడు ఉదయం లేవగానే స్నానం చేసుకుంటే గ్రహణ దోషం తగలకుండా ఉంటుంది. ఇక ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి గంట ముందే రావి ఆకులను గుమ్మాలకు తోరణంలా కట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి. ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు కిటికీలను ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. గ్రహణానికి 1 గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు, విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడవు. కనీసం మెయిన్ డోర్ ఒక్కదానికి అయినా ఈ తోరణం తప్పక కట్టాలి. కానీ ఇలా కట్టిన ఆకులను మరునాడు ఉదయం తీసేసి బయటపడేయాలి. అలా గుమ్మానికి వదిలివేయకూడదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్టు మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. గ్రహణం వీడిన మరుసటి రోజున అందరూ చక్కగా శివాలయానికి వెళ్ళండి. శివలింగ దర్శనం చేయండి. మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి. స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటటువంటి అభిషేకాలు, కైంకర్యాలు అన్నీ కూడా కల్లారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి. ఇలా చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మందార చెట్టు అనేది సాక్షాత్తు దేవతా వృక్షం. పల్లెటూర్లలో చూసుకున్నట్లయితే ప్రతి ఇంటింటికి కూడా మందార చెట్టు అనేది ఉంటుంది. మీరు గమనించినట్లయితే చక్కగా రంగుల రంగుల మందార పువ్వులు చాలా రకాలుగా ఉంటాయి.
ఈ గ్రహణం రోజు ఈ మందార పూలతో మనం లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే ఆ పూజ అనేది దైవానికి స్వయంగా అంది మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా చక్కగా నెరవేరుతుంది. అంత శక్తివంతంగా ఆ పూజకు ప్రతిఫలం అనేది వచ్చింది. మందార పూలతో చేసేటటువంటి పూజకు తిరిగనేదే ఉండదు. చాలా శక్తివంతమైనటువంటి పూజ. చాలామంది చాలా రుణబాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు మేము ఎంత చేసినా కూడా మాకు కనీస అవసరాలు కూడా తీరక మేము ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అని బాధపడిపోతూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా వారికి కనీసం ఇంట్లో అవసరాలు కూడా తీరక కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అద్దె ఇళ్లల్లో ఉంటూ నెల వచ్చేసరికి అద్దెలు కట్టుకుంటూ పిల్లల ఫీజు చదువులకు ఫీజులు కట్టుకుంటూ తాగేటటువంటి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిందే. ఇలా ప్రతిదానికి కూడా డబ్బుతోటే పని. ఇక పిల్లలకు ఏదైనా మరి ముఖ్యమైనటువంటి అవసరాలు వస్తే అవి తీర్చలేక వీళ్ళు బాధపడటం, ఇంట్లో దానివల్ల రకరకాలైనటువంటి గొడవలు జరగటం, ఇలాంటి పరిస్థితి ఏంటి దేవుడా అని చెప్పేసేసి మనం దైవాన్ని తిట్టుకునేటటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. దానికి కారణం ఏమిటంటే కష్టం ఒకటే ఉంటే సరిపోదు. ఎప్పుడైనా సరే కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది కూడా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ సమస్యలన్నీ కూడా పోతాయి. కలుసుబాటు లేకుండా మీరు జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా ఆ దైవానుగ్రహం మీ మీద పడకపోతే మీరు కష్టపడుతూనే ఉంటారు. కానీ మీ సమస్యలు మాత్రమే అలాగే ఉంటాయి. కొంతమందిని చూడండి, ఏదో ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు ఇలా చూస్తున్నోళ్ళు అలా ఎదిగిపోతూ ఉంటారు. వాళ్ళు కష్టం చేసేది ఏమీ ఉండదు. అయినా కూడా కలుసుబాటు అనేది వారి జీవితంలోనికి ప్రవేశించి బాగా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం వాళ్ళు చేసుకునేటటువంటి చిన్న చిన్న రహస్యమైనటువంటి పరిహారాలు ఇవే అన్నమాట. ఎక్కువగా మీరు గమనించినట్లయితే వాళ్ళు పూజలు ఇలాంటి పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు కూడా బాగా కలిసి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏముందిలే అని చెప్పేసేసి పక్కన పడేసి మాకు ఈ బాధలతోనే సరిపోతుంది, మాకు ఈ పనులతోనే సరిపోతుంది అని చెప్పి అనుకునే వాళ్లకు పరిహారాలేమీ చేయని వాళ్లకు సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఇలాంటి ఖర్చు లేని పరిహారాలు చేసుకోవటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి గ్రహణం రోజు ఈ అద్భుతమైనటువంటి పరిహారాన్ని చేయండి, ఫలితం అనేది మీకు వస్తుంది. సాధారణంగా మనం మందార ఆకులతో లేదా మందార పూలతో ఎన్నో రకాల పూజలు మరియు పరిహారాలు చేస్తూ ఉంటాము. కానీ ఈ విశిష్టమైన పౌర్ణమి గ్రహణ సమయంలో మందార చెట్టు వద్దే నేరుగా ఈ ఒక్క శక్తివంతమైన పరిహారం చేయటం ద్వారా మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి బంగారము మరియు భూములు కొనే స్థాయికి ఎదుగుతారని శాస్త్రం చెప్తుంది. ఈ పరిహారం చేయడానికి మీరు ముందుగా గ్రహణ సమయం ముగిసిన తర్వాత లేదా పౌర్ణమి రోజున ఉదయాన్నే శుచిగా స్నానం చేసి తలస్నానం ముగించుకొని సంకల్పం చెప్పుకోవాలి. మీ ఇంట్లో ఉన్న మందార చెట్టు వద్దకు వెళ్ళి ఒక చెంబును తీసుకుని అందులో శుభ్రమైన నీటిని నింపి ఆ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు మరియు కొన్ని మందార పువ్వులను వేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న నీటిని మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మందార చెట్టు మొదట్లో నెమ్మదిగా పోయాలి. ఇలా చేయటం వల్ల ఆ చెట్టుకు ఉన్న దైవిక శక్తి మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూలతను నింపుతుంది. మందార చెట్టును సాక్షాత్తు గణపతికి మరియు లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా భావిస్తారు. కాబట్టి ఈ నీటిని సమర్పించటం ద్వారా మీరు ఆ దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. ఇది మీరు చేయవలసిన మొదటి ముఖ్యమైన పని. ఆ తర్వాత రెండవ ఘట్టంలో భాగంగా మీరు ఒక తెల్లటి కాగితం, ఒక నీలిరంగు పెన్ను మరియు ఒక ఎర్రటి దారం తీసుకోవాలి. ఈ తెల్లటి కాగితంపై నీలిరంగు పెన్నుతో ముందుగా ఓం అని రాసి దాని కింద మీకు ఉన్న తీరని కోరికను లేదా మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను స్పష్టంగా రాయాలి. అది మీకు ఉన్న మొండి అప్పులు కావచ్చు, వివాహం కాకపోవటం కావచ్చు, సరైన ఉద్యోగం లేకపోవటం లేదా వ్యాపారంలో నష్టాలు రావటం వంటివి ఏదైనా కావచ్చు. మీ మనసులో ఉన్న బాధను ఆ కాగితంపై రాసి దానిని ఒక చిన్న పొట్లంలాగా చుట్టాలి. ఇలా చుట్టిన కాగితానికి ఎర్రటి దారాన్ని 3 సార్లు చుట్టి ముడివేసి ఆ పొట్లాన్ని మందార చెట్టు కొమ్మకు ఎవరికీ కనిపించకుండా లేదా తక్కువగా కనిపించేలాగా కట్టాలి. ఇలా మీ కోరికను ప్రకృతి మాతకు అప్పగించటం ద్వారా ఆ సమస్య నుంచి మీకు త్వరలోనే విముక్తి అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు అపారమైనవి. మీ కోరికలు నెరవేరడమే కాకుండా మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మూడవ మరియు అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే మీ ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిల్వ ఉండాలని, మీ సంతానానికి మరియు వారి సంతానానికి కూడా తరతరాల పాటు ధన ధాన్యాలకు కొరత రాకూడదని అనుకుంటే 1 రూపాయి బిళ్ళ, 1 యాలుక మరియు 1 లవంగం తీసుకోవాలి.
హిందూ ధర్మంలో లవంగం మరియు యాలకులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవిగా పరిగణించబడతాయి. ఇవి సానుకూల శక్తిని ఆకర్షించడమే కాకుండా ఆర్థికపరమైన ఆటంకాలను తొలగించుకోవడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ₹1 బిళ్ళ సంపదకు చిహ్నమైతే యాలుక మరియు లవంగం ఆ సంపదను పదిలపరిచే శక్తిని కలిగి ఉంటాయి. ఈ మూడింటిని మీ చేతిలో పట్టుకుని మీ గోత్రనామాలను తలుచుకుంటూ మీ ఆర్థిక ఇబ్బందులు తీరిపోవాలని సంకల్పం చెప్పుకొని మందార చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి అందులో భద్రపరిచి మట్టితో కప్పివేయాలి. ఈ ప్రక్రియను చాలా నమ్మకంతో మరియు భక్తితో చేయాలి. ఇలా భూమిలో పాతిపెట్టడం అంటే మీ కోరికలను లేదా మీ సంపదను ప్రకృతి తల్లి ఒడిలో భద్రపరచటం అని అర్థం. ఇలా చేసిన వారికి భూ సంబంధిత లాభాలు కలుగుతాయని, అంటే స్థలాలు లేదా పొలాలు కొనే యోగం పడుతుందని నమ్మకం. ఈ పరిహారాలు చేసేటప్పుడు చాలామందికి కొన్ని సందేహాలు రావచ్చు. ముఖ్యంగా మేము అద్దె ఇళ్లలో ఉంటున్నాము కదా, మరి మేము ఈ పరిహారం చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు. మీరు అద్దె ఇంట్లో ఉంటున్నట్లయితే మీరు ఒకవేళ మందార చెట్టును కుండీలో పెంచుకుంటే మాత్రమే పరిహారం చేయాలి. ఒకవేళ ఆ మందార చెట్టు అద్దె ఇంటి పెరట్లో నేలలో ఉంటే మీరు ఈ పరిహారం చేయకూడదు. ఎందుకంటే మీరు రేపు పొద్దున ఇల్లు మారితే ఆ కుండీని మీతో పాటు తీసుకువెళ్ళగలరు, కానీ నేలలో ఉన్న చెట్టును తీసుకువెళ్ళలేరు కదా. పరిహారం చేసే చెట్టు ఎప్పుడూ మీ దగ్గరే ఉండాలి. కాబట్టి అద్దె ఇంట్లో ఉండేవారు కుండీలో ఉన్న మొక్కకే ఈ పరిహారం చేసుకోవడం ఉత్తమం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అనే సమయం గురించి. దీనికి ప్రత్యేకమైన ముహూర్తం అంటూ ఏమీ లేదు, కానీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఉన్న మిట్ట మధ్యాహ్నం సమయాన్ని వదిలేసి ఉదయం సూర్యోదయం తర్వాత నుండి సాయంత్రం సూర్యాస్తమయంలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సూర్యాస్తమయం దాటిన తర్వాత లేదా చీకటి పడిన తర్వాత మొక్కల వద్దకు వెళ్ళి ఇలాంటి పనులు చేయటం అంత మంచిది కాదు. ఈ పరిహారాన్ని ఆడవారైనా లేదా మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. కుటుంబ క్షేమాన్ని కోరుకునేవారు ఎవరైనా ఈ పవిత్రమైన కార్యాన్ని నిర్వహించవచ్చు. అయితే ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం ఈ మందార చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు మరియు ఈ పరిహారం చేయకూడదు. ఆ సమయం ముగిసిన తర్వాత 5వ రోజున స్నానమాచరించిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియను చేపట్టాలి. ఆహార నియమాల విషయానికి వస్తే ఏదైనా పూజ లేదా పరిహారం చేస్తున్నప్పుడు లేదా చేసినప్పుడు మన శరీరము మరియు మనసు ఎంత పవిత్రంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ముఖ్యంగా మనం పౌర్ణమి మరియు గ్రహణం కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఆ రోజు మొత్తం ఖచ్చితంగా మాంసాహారం తీసుకోకూడదు. మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ మనసును దైవచింతనలో ఉంచుకోవాలి. మీరు పరిహారం చేసిన తర్వాత ఇంకా ఏమైనా చేయాలా అని అడగవచ్చు. మీరు చేయవలసిన పనిని భక్తితో పూర్తి చేశారు కాబట్టి ఇక మీదట ఆ భారమంతా ప్రకృతి మాతకు మరియు లక్ష్మీదేవికి వదిలివేయాలి. మీరు నిత్యం మీ పనులను శ్రద్ధగా చేసుకుంటూ ఆ మందార చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోస్తూ అది ఆరోగ్యంగా పెరిగేలాగా చూసుకోవాలి. చెట్టు మొదట్లో మట్టి ఎప్పుడూ తేమగా మరియు శుభ్రంగా ఉండేలాగా చూసుకోవటం వల్ల మీరు చేసిన పరిహారం శక్తివంతంగా మారుతుంది. పరిహారం చేసేటప్పుడు మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఇది చేస్తే నిజంగా జరుగుతుందా అనే సందేహం కన్నా ఇది చేస్తే నా కష్టాలు తీరిపోతాయి అనే దృఢమైన నమ్మకం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మందార చెట్టు కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది భూమి నుంచి శక్తిని గ్రహించి మన కోరికలను విశ్వానికి చేరవేసే ఒక మాధ్యమం. గ్రహణ సమయంలో చంద్రుడి నుండి వెలువడే కిరణాలు మరియు ప్రకృతిలో జరిగే మార్పులు ఈ మందార చెట్టుపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఈ సమయంలో చేసే పరిహారం 1000 రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. అప్పుల బాధలతో సతమతమయ్యేవారు ఈ పరిహారం చేసిన కొన్ని రోజుల్లోనే కొత్త ఆదాయ మార్గాలు లభించటం లేదా ఆకస్మిక ధనలాభం కలగటం గమనిస్తారు. అలాగే చాలా కాలంగా పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడేవారు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు కూడా ఈ పరిహారం ద్వారా శుభవార్తలు వింటారు. మీరు రాసిన ఆ తెల్ల కాగితం మీ మనసులోని వేదనకు ప్రతీక. దానిని ఎరటి దారంతో కట్టడం అంటే మీ సమస్యను బంధించి దాన్ని పరిష్కారం కోసం దైవానికి అప్పగించటమని భావం. యాలకులు మరియు లవంగాలు మీ జీవితంలో సుగంధాన్ని మరియు ఐశ్వర్యాన్ని నింపుతాయి. మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి మరియు పొదుపు చేసే అలవాట్లు పెరుగుతాయి. బంగారము మరియు భూమి అనేది కేవలం సంపద మాత్రమే కాదు, అది ఒక సామాజిక భద్రత మరియు గౌరవం. ఈ పరిహారం ద్వారా మీకు ఆ గౌరవము మరియు భద్రత లభిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రకృతిని ప్రేమిస్తూ ఆ మందార చెట్టును దైవ సమానంగా భావిస్తూ ఈ చిన్న పరిహారాన్ని పూర్తి చేస్తే మీరు కోరుకున్న విధంగా మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ పౌర్ణమి మరియు గ్రహణ సమయాన్ని వృధా చేయకుండా పూర్తి నిష్ఠతో మరియు నమ్మకంతో మందార చెట్టు వద్ద ఈ పరిహారాలను పాటించి మీ జీవితాన్ని మార్చుకోండి. అదృష్టం అనేది కేవలం కష్టపడితేనే రాదు, అప్పుడప్పుడు ఇలాంటి ప్రకృతి శక్తుల తోడ్పాటు కూడా అవసరమవుతుంది. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మీ కోరికను కాగితంపై రాసేటప్పుడు చాలా స్పష్టంగా ఉండాలి. గందరగోళంగా ఎన్నో కోరికలు రాయకుండా ప్రస్తుతానికి మీకు ఏది అత్యంత అవసరమో దానిపై దృష్టి పెట్టండి.
నీలిరంగు పెన్ను శాంతికి మరియు ఆకాశం అంతటి విశాలమైన అవకాశాలకు గుర్తు, అందుకే దానిని ఉపయోగించమని చెప్తున్నాను. అలాగే ఎర్రటి దారం రక్షణకు మరియు శక్తికి చిహ్నం. ఈ విధంగా ప్రతి వస్తువు వెనుక ఒక అంతరార్థం దాగి ఉంది. ఈ పరిహారం పూర్తయిన తర్వాత మీరు ప్రతిరోజు ఆ చెట్టుకు నమస్కరించుకోవటం అలవాటు చేసుకోండి. చెట్టు ఎంత పచ్చగా ఉంటే మీ జీవితం అంత కలకలలాడిపోతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల చెట్టు ఎండిపోతే కంగారు పడకండి, మళ్ళీ కొత్త మొక్కను నాటుకునే సేవ చేసుకోండి. కానీ గ్రహణ సమయంలో చేసిన పరిహారం ఆ చెట్టుకు ఒక ప్రత్యేకమైన ముద్రను వేస్తుంది కాబట్టి దానిని జాగ్రత్తగా కాపాడుకోవటం మీ బాధ్యత. ధన ప్రాప్తి కలగడానికి చేసే ఏ పరిహారమైనా సరే పౌర్ణమి నాటు చేయటం వల్ల చంద్రుని అనుగ్రహం కూడా తోడవుతుంది. మనసుపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ సంకల్ప బలం పెరిగి మీరు అనుకున్న కార్యాలు విజయవంతమవుతాయి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వారి చేత కూడా మొక్కకు నీరు పోయించటం వంటి పనులు చేయించండి. దీనివల్ల వారికి చిన్నప్పటి నుంచే ప్రకృతి పట్ల గౌరవము మరియు దైవభక్తి అలవడుతాయి. ఈ పరిహారం వల్ల మీ కుటుంబంలో గొడవలు తగ్గి ప్రశాంతత నెలకొంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న చోట మనశ్శాంతి ఉండదు. అందుకే ముందుగా ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి ఈ మార్గం ఉత్తమమైనది. నమ్మకమే పెట్టుబడిగా, భక్తే మార్గంగా ఈ మందార చెట్టు పరిహారాన్ని నిర్వహించి మీ జీవితంలో అద్భుతమైన మార్పులను ఆహ్వానించండి. లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరిహారాన్ని ఆచరించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.